నర్సొచ్చి వసు చేతికి ఉన్న ఐవీ డ్రిప్స్, సూదులన్నీ తీసేస్తుంది. ఆ తర్వాత వసు ఎంత వద్దని మొరపెట్టినా కూడా రిషి వినకుండా వసుని నెమ్మదిగా మంచం మీద నుంచి లేపడానికి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళి బ్రష్ కూడా తనే చేస్తాడు. వసు ప్రతిదానికి వద్దు వద్దు అనే అంటుంది. ఆ తర్వాత మొహం కడిగి, ఆ తర్వాత తనకి జుట్టు దువ్వి అల్లుతాడు. అలా రిషి ఎంత చేస్తున్నా సరే వసు అంతసేపు కూడా మొహం చిట్లించే ఉంటుంది. కానీ రిషి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే వసు మొండితనం దానికి అలవాటైపోతుంది. తను అలా మొహం చిట్లిస్తూ ఉంటే క్యూట్ లిటిల్ పప్పీలాగా అనిపిస్తుంది. చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వసుని బెడ్ పైన కూర్చోబెట్టి ఒక కప్‌లో రాగి జావ వేసి తిను అని చెప్పి ఒక స్పూన్ వేసి ఇస్తాడు వసు వైపు. వసు అది చూసి చిరాగ్గా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కనుబొమ్మలు 2 దగ్గర పెట్టుకొని అని పక్కకి మొహం తిప్పేసుకుంటుంది. సరే, నువ్వే తింటావా లేదంటే నన్ను తినిపించమంటావా అంటూ స్పూన్‌తో కొంచెం తీసి ఉఫ్ ఉఫ్ అని ఊది, సరే దా నోరు తెరు అంటూ ఆ స్పూన్‌ని, ఆ గంజిని, రాగి జావని తన నోటి ముందు పెడతాడు. రిషి ఎక్స్‌పెక్ట్ చేసినట్టే వసు దాని వైపు కనీసం చూడన్నా చూడదు. సరే తినవా? నువ్వు క్వీన్ ఆఫ్ స్టొబోనెస్ అయితే నేను కింగ్ ఆఫ్ ట్రిక్స్. నీతో ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఆ బౌల్‌ని పక్కన పెట్టి తను ఫోన్ తీసుకొని కాల్ చేసి, హలో అత్తయ్య గారు. రిషి అలా అనగానే వసు మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ మారడం అబ్జర్వ్ చేస్తాడు. వెంటనే కళ్ళు పెద్దవి చేసుకుని రిషి వైపు చూస్తుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు, ఎలా ఉన్నారు అని రిషి మాట్లాడుతూ వసు వైపే చూస్తూ ఉంటాడు. వసు ఏమో కళ్ళతో సైగ చేస్తుంది. తల అడ్డంగా ఊపుతూ బ్రతిమలాడుతూ ఉంటుంది ఏం చెప్పొద్దు అన్నట్టు. రిషి ఏమో ఆ జావ తాగు అన్నట్టు తను కూడా సైగ చేస్తాడు. వెంటనే వసు ఆ బౌల్ తీసుకుని అది తినడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత జగతి మాట్లాడుతూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య గారు, ఊరికే ఫోన్ చేశాను. అక్కడ అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడంతా బాగానే ఉన్నాం. వసు గురించి అడిగేసరికి అబద్ధం చెప్తున్నందుకు ఒక క్షణం గుండె ఉలికి పడుతుంది రిషికి. కానీ జగతి పిల్లల గురించి అడుగుతుంది. లేదు అత్తయ్య గారు, ఇప్పుడే పిల్లలు వద్దని వాసు అంటుంది. అందుకే దాని గురించి మేము ఇంకా ఏం ప్లాన్ చేయట్లేదు అని రిషి క్యాజువల్గా చెప్తాడు. అసలు ఎలాంటి షైనెస్ లేకుండా. వసు మాత్రం ఫేస్ రెడ్‌గా అయిపోతుంది. వీళ్ళిద్దరూ ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. అయ్యో అత్తయ్య గారు, తప్పకుండా మీరు అడగాల్సిన విషయమేనా? ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్తాను. సరే అయితే ఉంటాను. మావయ్య గారిని ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత వసు వైపు కొంచెం నాటీగా స్మైల్ ఇస్తూ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి తన చేతిలో ఉన్న బౌల్ తీసుకుని తన చైర్లో కూర్చుంటాడు. వసు మాత్రం రిషి వైపు సీరియస్గానే చూస్తూ ఉంటుంది. రిషి సైలెంట్గా స్పూన్ తీసుకుని వసుకు తినిపిస్తుంటే ఈసారి పెద్దగా ఏం గొడవ చేయదు. రిషి బ్లాక్మెయిల్ అర్థమైపోయింది వసుకి. తింటుంది. నేను ఇంత మార్నింగే కాల్ చేసేసరికి మీ మమ్మీ ఏదైనా శుభవార్త అనేసి పొరపాటు పడ్డారు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కావాలని ఎంతగానో కోరుకుంటున్నారు. కానీ ఏం చేస్తాం, దురదృష్టవశాత్తు మన రిలేషన్షిప్ ఏంటో వాళ్ళకి తెలియదు కదా అంటూ కొంచెం వ్యంగ్యంగా నవ్వుతూ వసు వైపు చూస్తాడు. వసు కొన్ని క్షణాలు అలాగే సైలెంట్గా చూసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఏడవకు, నేనేదో ఊరికే సరదాగా అన్నాను వసు. నువ్వు ఎప్పటి నుంచి ఇంత సెన్సిటివ్గా మారిపోయావు అమ్మాయి. నాకు తెలిసిన వసు ఇలాంటి అమ్మాయి కాదు. తను ఎప్పుడూ నవ్వుతూ చిలిపిగా మాట్లాడుతూ సందడి చేస్తూ ఉండేది. ఆ వసు ఎక్కడా? ఆ వసు కనిపించకపోవడానికి కారణం నేనే అయితే నన్ను క్షమించు. నీలో తనని తిరిగి తీసుకురావడానికి నేనేమైనా చేస్తాను. చెప్పు నేనేం చేయాలో అంటూ రిషి కొంచెం కన్సర్న్ చూపిస్తూ అడుగుతాడు. వసు ఏమో అలా ఏడుస్తూనే మూతి బిగించి తల అడ్డంగా ఊపుతూ రిషి వైపు చూస్తూ, ప్లీజ్ ఇలా చేయడం ఆపేయండి. నా గురించి కేర్ చూపించడం మానేయండి. నేను మీ కేర్కి డిజర్వ్ కాదు రిషి సార్. నేను మీకు దక్కను. మీరింత కేర్ కన్సర్న్ చూపిస్తూ ఉంటే నాకు చాలా బాధగా, భరించలేనంత వేదనగా ఉంది. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తుంది. అసలు చచ్చిపోవాలనిపిస్తుంది.
నా ప్రాణాలు తీసేసుకోవాలని ఉంది. నేను మీకు తగను అంటూ మళ్ళీ వసు ఏడవడం స్టార్ట్ చేస్తుంది. వసు, ఏం మాట్లాడుతున్నావు? ఈసారి అలాంటి మాటలు మాట్లాడడం కానీ, అలాంటి ఆలోచనలు చేయడం కానీ అస్సలు చేయకు. నీ జీవితంలో ఎన్ని అలజడులు వచ్చినా సరే నువ్వు దీన్ని జీవించి తీరాల్సింది. అంతేగాని అలాంటి చెడు ఆలోచనలు చేయకు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, అది సహజమే. కానీ ఆ కష్టాలే జీవితానికి ముగింపు కావు. మనం పైకి ఎదగాలంటే ఫస్ట్ కిందకి దిగాల్సిందే కదా. జీవితంలో ఎప్పుడప్పుడు ఎదురయ్యే సడన్ కష్టాలకి భయపడి అందరూ ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా మిగలడు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడు, నా ఫ్రెండ్స్ని చూడు. మేము మా లైఫ్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. కనీసం ఒక బర్గర్ కొనుక్కుని తినడానికి కూడా డబ్బులు లేక ఎన్నో రోజులు ఆకలితో గడిపాం. ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదని ఎన్నోసార్లు మమ్మల్ని క్లాస్ నుంచి బయటకు పంపించేశారు. అంత చిన్న ఏజ్లోనే మేము ఎన్నో కష్టాలు చూసాం. అయినా సరే ఏనాడు కూడా మేము ధైర్యం కోల్పోలేదు. అలాంటిది నీకేం తక్కువైంది వాసు? చిన్నప్పటి నుంచి నీకు అన్నీ ఉన్నాయి, మంచి ఫ్యామిలీ ఉంది, తమ కూతురు కోసం ఏమైనా చేయగలిగే మంచి పేరెంట్స్, తమ ప్రాణానికి ప్రాణంగా చూసుకునే పేరెంట్స్ ఉన్నారు. అలాగే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను వదిలిపెట్టకుండా నీకు నేనుంటా అంటూ రిషి ఒక్క క్షణం ఆగిపోతాడు. తన గొంతు వణుకుతుంది. రిషికి కూడా ఏడుపు వస్తుంది వసు చచ్చిపోతాను అని అనేసరికి. సో తను కానీ ఇప్పుడు ఏడ్చాడంటే వసు ఇంకెప్పుడు ధైర్యవంతంగా మారలేదు అనేసి తన కంట్రోల్ చేసుకుంటాడు కన్నీళ్ళు రానివ్వకుండా. ఆ తర్వాత వసు ఏం మాట్లాడదు. రిషి ఏమో తినిపించేసిన తర్వాత టాబ్లెట్స్ ఇస్తాడు. అవి వేసుకొని మళ్ళీ పడుకుంటుంది. వసు కూడా అలాగే రిషిని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, నా గురించి అసలు కంగారు పడకండి అని వసు చెప్తుంది. ఇట్స్ ఓకే వసు, నువ్వు నా గురించి ఏం వరీ అవ్వకు. అయినా పెద్దగా ఇంపార్టెంట్ కేసులు ఏమీ లేవు. ఏమైనా ఉంటే చూసుకోవడానికి మను, సిద్ధు ఇద్దరు అక్కడే ఉన్నారు కదా, నువ్వేం మాట్లాడకుండా రెస్ట్ తీసుకో అని రిషి చెప్పేసరికి వసు కూడా ఇంకేం మాట్లాడకుండా కళ్ళు మూసుకుంటుంది. కొద్దిసేపటికి నిద్రపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి వసుని డిశ్చార్జ్ చేస్తారు. రిషి ఏమో వసుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటాడు. వసు అసలు ఒప్పుకోదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తుంది వాళ్ళ ఊరు. రిషి తెలుసు కదా, ఎప్పటిలాగే బ్లాక్మెయిల్ చేసి వసుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తనకున్న చేతుకున్న కట్టు సంగతి ఏంటి, అది చూస్తే వాళ్ళు ఏమంటారు అని. సో చేసేదేం లేక రిషితో పాటు రిషి అపార్ట్మెంట్కి వెళ్తుంది వసు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే రిషి వసు లగేజ్ తీసుకుని తన రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. వసు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతే రిషి వైపు అలా చూస్తూ, సార్ ఎక్కడికి వెళ్తున్నారు నా లగేజ్ తీసుకుని అంటుంది. నా రూమ్లోకి అంటాడు. సార్ అది నా లగేజ్, నా రూమ్ పైన ఉంది అని వసు అంటుంది. లేదు, ఈ రోజు నుంచి ఇదే నీ రూమ్ అంటూ రిషి తన రూమ్లోకి వసు లగేజ్ తీసుకెళ్తాడు. మరైతే మీరు? నేను కూడా ఇక్కడే అని రిషి క్యాజువల్గా చెప్తాడు. వసు అడిగే ఇన్నోసెంట్ క్వశ్చన్స్కి రిషి ఫేసు సీరియస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టలేకపోతాడు. స్టిల్ ట్రై చేస్తాడు సీరియస్గా ఉన్నట్టు. ఈ రోజు నుంచి మనం ఇద్దరం ఒకే రూమ్లో ఉంటున్నాం, నేను ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు అని రిషి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తాడు. కానీ సార్ ఈ రూమ్లో ఒకటే బెడ్ ఉంది కదా, నేను ముందే చెప్తున్నాను, ఈ హ్యాండ్తో నన్ను సోఫాలో పడుకోమని మాత్రం చెప్పకండి, నేను అస్సలు పడుకోలేను అని వసు చెప్తుంది. నేను తనని సోఫాలో పడుకోమని ఎందుకు చెప్తాను అనుకుంటుంది అని రిషి మనసులో అనుకుని, లేదు నువ్వు బెడ్ పైన పడుకోవచ్చు అని రిషి చెప్తాడు. మరైతే మీరు సోఫాలో పడుకుంటారా? నో నో నో, నేను మిమ్మల్ని అలా చూడలేను, నా కోసం మీరు సోఫాలో పడి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు, నేను నా రూమ్కి వెళ్ళిపోతాను అని వసు చెప్తుంది. ఓయ్, ఎవ్వరూ సోఫాలో పడుకోవట్లేదు, ఇద్దరు బెడ్ పైన పడుకుంటున్నాం. అయినా నా బెడ్ చాలా పెద్దది, ఇద్దరు మనుషులు పడుకున్నా కూడా ఇంకా స్పేషియస్గా ఫ్రీగా ఉంటుందని నాకు తెలుసు, ఇంకేం మాట్లాడుకు అంటూ వసు డ్రెస్సెస్ తన క్లోజెట్లో సర్దుతూ ఉంటాడు. వసు ఏమో డిబేట్కి దిగుతూ ఉంటుంది. రిషి ఏం పట్టించుకోడు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.